ఫ్రెండ్స్, ఈరోజు గ్రామర్లో సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్స్ రూల్స్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఒక పదానికి ఎస్ చేర్చడం ద్వారా బహువచనం ఏర్పడుతుంది. బాయ్, బాయ్స్, బుక్, బుక్స్, డెస్క్, డెస్క్స్, పెన్, పెన్స్. ఇది జనరల్ రూల్. ఏకవచనం చివరిలో ఎస్, ఎస్హెచ్, సిహెచ్, ఎక్స్ ఉన్నట్లయితే మనం ఈఎస్ చేర్చాల్సి ఉంటుంది. క్లాస్, క్లాసెస్, బ్రష్, బ్రషెస్, మ్యాచ్, మ్యాచెస్. అలాగా మిగిలిన పదాలను కూడా గమనించండి. ఓతో ఎండ్ అయ్యే ఏకవచన పదాలకు మనం ఈఎస్ చేర్చాలి. కాకపోతే గమనించండి, ఓ పక్కన కాన్సోనెంట్ ఉండాలి. బఫెల్లో ఓ ఉంది చివరిలో, ఓ పక్కన ఎల్ ఉన్నది. ఎల్ అనేది కాన్సోనెంట్ కాబట్టి ఈఎస్ చేర్చాలి. మ్యాంగోలో కూడా ఓ ఉన్నది చివరిలో, కానీ ఓ పక్కన జీ అనేది కాన్సోనెంట్. దాన్ని ప్లూరల్ నెంబర్గా మార్చాలి అంటే మ్యాంగోస్, ఈఎస్ చేర్చాలి. రెండు ఓవెల్ ఉన్నట్లయితే ఎస్ చేర్చాలి. బ్యాంబూ, ఓవో, రెండు ఓవెల్స్, మనం ఎస్ మాత్రమే చేర్చినాం. స్టూడియో చివర్లో ఐఓ ఉంది, రెండు ఓవెల్సే, మనం ఎస్ చేర్చడం జరిగింది. స్టూడియోస్ అయింది, బహువచనంగా మారింది. వైతో ఎండ్ అయ్యే సింగులర్ నెంబర్లో వై పక్కన ఓవెల్ ఉంటే జస్ట్ ఎస్ చేస్తే చాలు. బాయ్ అన్న పదం గమనించండి, అది చివరిలో వై ఉంది, వై పక్కన ఓ అంటే అది ఓవెల్, అందుకే మనం ఎస్ మాత్రమే చేర్చినాం. బేబీలో వై ఉంది, వై పక్కన బి ఉంది, బి అనేది కాన్సోనెంట్, బిని ఐఈఎస్గా మార్చినాం. అలా మార్చడం ద్వారా ఏకవచన నామవాచకాలు బహువచనంగా మారుతాయి. బాడీలో కూడా వై పక్కన డి ఉంది, వైని ఐఈఎస్గా మార్చడం జరిగింది. ఎఫ్ఈలతో ఎండ్ అయ్యే సింగులర్ నౌన్స్ని ఎఫ్ఈని విఈఎస్గా మార్చడం ద్వారా బహువచనంగా ఏర్పరచవచ్చు. లీఫ్లో ఎఫ్ ఉంది, ఎఫ్ని విఈఎస్గా మార్చడం ద్వారా లీవ్స్ అయింది. మిగిలిన పదాలు కూడా గమనించగలరు. దీనికి ఒక మినహాయింపు ఉన్నది, అన్ని పదాలు ఆ విధంగా బహువచనంగా మారవు. బిలీఫ్లో ఎఫ్ ఉన్నప్పటికి కూడా చివరికి ఎస్ చేర్చడం జరిగింది. కొన్ని నియమాలు మనం గుర్తుంచుకోవాల్సిందే. అచ్చులు మారడం ద్వారా అంటే ఓవెల్స్ మారడం ద్వారా ప్లూరల్ నెంబర్ ఏర్పడే పదాలు ఇంగ్లీష్లో 8 ఉన్నవి. ఫుట్, ఫీట్, గూస్, గీస్, మ్యాన్, మెన్, ఉమెన్, ఉమెన్, డార్మౌస్, డార్మైస్, లవ్స్, లైస్, మౌస్, మైస్, టూత్, టీత్. ఈఎన్ లేదా ఎన్ఈగా మార్చడం ద్వారా బహువచనంగా ఏర్పడే పదాలు 4 ఉన్నవి ఇంగ్లీష్లో. చైల్డ్, చిల్డ్రన్, ఆక్స్, ఆక్సెన్, కౌ, కైన్ లేదా కౌస్, బ్రదర్, బ్రదరన్ ఆర్ బ్రదర్స్. ఇటువంటి వాటి మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. కొన్ని పదాలు సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్కి అదే పదం వాడాలి. డీర్, స్వైన్, షీప్, ఫిష్, కార్డ్, సాల్మాన్, డజన్. ఒక డీర్ ఉన్న జింకనే, 2 జింకలు ఉన్నా కూడా డీర్ అనాలి, డీర్స్ అనకూడదు. సింగులర్ అండ్ ప్లూరల్ సేమ్ వర్డ్స్, బహువచనం అర్థాన్ని ఇస్తాయి, కానీ అందులో మనం ఎస్ అనేది వాడకూడదు. ఏ 10 రూపీ నోట్, ఏ 12 month పీరియడ్, ఏ 3 foot రూల్. ఈ విధంగా అక్కడ ఎక్కడ కూడా ఎస్ వాడలేదు. అవి బహువచన మీనింగ్స్ కానీ సింగులర్గానే వాడాం. సిజర్స్, టాంగ్స్, బెల్లోస్, డ్రాయర్స్, ప్యాంట్స్, ట్రౌజర్స్,
బోవెల్స్ ఇవి ఎప్పుడు కూడా ప్లూరల్లోనే వాడాలి. ఒక కత్తెర ఉంది కదా అని సిజర్ అనకూడదు, సిజర్సే అనాలి. చూడడానికి బహువచనం లాగా ఉన్నవి కానీ ఇవి ఏకవచన పదాలే. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సివిక్స్. మ్యాథమెటిక్స్ ఈజ్ అనాలి, ఆర్ అనకూడదు. మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అలా. చూడడానికి ఏకవచనంలా ఉంటాయి కానీ ఇవి బహువచనంగా ఉపయోగించాలి. క్యాటిల్, పౌల్ట్రీ, పీపుల్, స్వైన్, వర్మిన్, జెంట్రీ. క్యాటిల్ ఈజ్ అనకూడదు, క్యాటిల్ ఆర్ అనాలి బికాస్ దట్ ఈజ్ ప్లూరల్ నెంబర్. కాంపౌండ్ నౌన్స్లో ప్రధానమైన పదానికి ఎస్ చేర్చాలి. సన్ ఇన్ లా, సన్స్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, ఫాదర్స్ ఇన్ లా అలా. కొన్ని పదాలలో రెండింటినీ ప్లూరల్గా మార్చాలి. ఉమెన్ స్టూడెంట్, ఉమెన్ స్టూడెంట్స్. వర్బ్ కనుక ఉన్నట్లయితే చివర్లో ఎస్ చేర్చాలి. లుక్ అనేది వర్బ్, లుక్అవుట్, లుక్అవుట్స్. ఫార్ములా ఏ ఉంది చివర్లో, లార్వా ఏ ఉంది. ఇటువంటి వాటికి ఈ చేర్చడం ద్వారా ప్లూరల్ నెంబర్ ఏర్పడతాయి. యూఎస్తో ఎండ్ అయ్యే పదాలలో యూఎస్ను తొలగించి ఐ చేర్చడం ద్వారా బహువచనం ఏర్పడుతుంది. ఫోకస్, ఫోకీ. యూఎంతో ఎండ్ అయ్యే పదాలలో యూఎం తొలగించి ఏ చేర్చడం ద్వారా బహువచనం ఏర్పడుతుంది. బ్యాక్టీరియం, బ్యాక్టీరియా. డేటమ్, డేటా. ఎజెండమ్, ఎజెండా. ఈఎక్స్, ఐఎక్స్ ఉన్న పదాలలో వాటిని తొలగించి ఈఎస్ చేర్చడం ద్వారా బహువచనం ఏర్పడుతుంది. ఐఎస్ ఉన్న పదాలలో ఈఎస్గా మార్చడం ద్వారా అవి బహువచనాలు ఏర్పడుతున్నాయి, గమనించండి. అనాలసిస్, అనాలసిస్. యాక్సెస్, యాక్సెస్. ప్రాపర్ నౌన్స్ హ్యావ్ నో ప్లూరల్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ హ్యావ్ నో ప్లూరల్. మెటీరియల్ నౌన్స్ హ్యావ్ నో ప్లూరల్. ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. Thank you for watching.